హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప మీకు అందరికీ తోడైండును గాక. ప్రియ దేవుని సంగమ, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యం దావీదు రాసిన కీర్తనల గ్రంథము 77వ కీర్తన 13వ వాక్యము. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, మార్గము పరిశుద్ధమైన మార్గము. ఈ మార్గము దేవుని మార్గము. దేవుని మార్గము, దేవాది దేవుని యొక్క మార్గము ఏ విధంగా ఉంది అంట? పరిశుద్ధమైనదిగా ఉంది. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధురాలైన పవిత్రురాలైన కన్యక కొరకు దేవుడు యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కన్యక కూడా ఆ యొక్క వరుడైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ సమయం ఎప్పుడెప్పుడా అని భూమి కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితులంతా కూడా రాకడ బహు సమీపంగా ఉన్నాయని తెలియజేస్తున్నాయి. దేవుని మార్గము పరిశుద్ధమైన మార్గము, పవిత్రురాలైన కన్యకగా ఉండాల్సిన మార్గము. ఆ పరిశుద్ధమైన మార్గములో నువ్వు ఉన్నావా? నీ బ్రతుకు అలా పరిశుద్ధంగా ఉందా? ఒకసారి పరీక్షించుకో. ఆ మార్గమే కనుక్కోవటము, ఆ ద్వారము కనుక్కోవడమే చాలామంది కనుగొనలేరంట. కనుక్కున్న వాళ్ళు ఆ మార్గం గుండా వెళ్ళాలి అంటే పరిశుద్ధ బ్రతుకుతూ ముందుకు సాగాలి. నీలో ఒక్కసారిగా పరిశుద్ధత రాదు. నీ జీవితం ఒక్కసారిగా పవిత్రంగా మార్చబడదు. దేవుడి యొక్క రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తూ అనేకమైన ఇబ్బందులు, ఇక్కట్లు దాంట్ల ద్వారా శుద్ధి చేస్తూ, విశ్వాసము పరీక్షించబడుతూ, కొలిమిలో వేయబడుతూ నువ్వు ఆ మార్గం గుండా పరిశుద్ధుడివై ముందుకు సాగుతూ వస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే నీ బ్రతుకును అపరిశుద్ధపరిచేటువంటివి ఏ ఉన్నాయో వాటి విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా. ఏమున్నాయి? మనం మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 17 నుండి మనం చదువుకున్నట్లయితే, నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును, కానీ నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునవి మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును, కానీ చేతులు కడుగుకొనక భోజనం చేయటం మనుష్యుని అపవిత్రపరచదని చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధమైన మార్గంలో నువ్వు ముందుకు సాగాలి. అపరిశుద్ధమైనవి ఏవైతే ఉన్నాయో అవి నువ్వు తీసివేసుకునేటట్టుగా, వాటి విషయంలో జాగ్రత్త పరచబడుతూ, శుద్ధి చేసుకుంటూ, విడుదల పొందుతూ ముందుకు సాగాల. ఏవి నిన్ను అపరిశుద్ధపరుస్తాయి? ఆ పరిశుద్ధ మార్గంలో వెళ్ళకుండా ఏవి అపరిశుద్ధపరుస్తాయి, ఏవి అపవిత్రపరుస్తాయి అంటే, ఇక్కడ మనకు 7 రకాలైనటువంటి లక్షణాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు. వీటన్నింటి గురించి కూడా మీకు అందరికీ తెలుసు. దురాలోచనలు, దుష్ట ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు ఉండొద్దు. పరిశుద్ధ మార్గంలో నడిచే నీ జీవితంలో దుష్ట ఆలోచనలను రానియకుండా జాగ్రత్త పడు. నరహత్యలు, ఏవైతే మనుషుని నాలుక ఒక మంగళ కత్తి కంటే వాడగలిగినది, ఈ కత్తిని మనుషులను చంపేదానికి వాడొద్దు, మనుషులను గాయం చేసేదానికి వాడొద్దు, వారి యొక్క క్యారెక్టర్ని పాడు చేయడానికి మాట్లాడొద్దు. నరహత్య,
వ్యభిచారము, శారీరకంగా వ్యభిచారం, శరీరాన్ని అమ్ముకొని బ్రతికే వాళ్ళు వ్యభిచారము. ఆ వ్యభిచారం చేయొద్దు. ఆత్మ వ్యభిచారం ఉంది. దేవునితోనే నీ మార్గం ఉండాలా. మళ్ళీ లోకంతో నువ్వు కలవద్దు. లోకంతో కలిస్తే నువ్వు వ్యభిచారి అని అంటారు, వాక్యం సెలవిస్తుంది. వేషాగమనములు, వేష యొక్క నడవడికలు ఎలా ఉన్నాయో అటువంటి నడవడిక నీలో ఉండకూడదు. ఆ తర్వాత దొంగతనాలు నీ జీవితంలో ఉండకూడదు. ఏదైనా అవసరం ఉందంటే అడిగిప్పించుకోవాలి. అది ఇండ్లైనా బయటైనా ఎక్కడైనా అడిగి వేరే వాళ్ళ వస్తువు అయితే దొంగిలించే విధంగా నీ మనస్సు ఉండకూడదు. జాగ్రత్త పడాలి. అబద్ధ సాక్ష్యములు, ఏదో ఆశించి వేరే వాళ్ళ వైపున అబద్ధముగా సాక్ష్యం పలకొద్దు. తర్వాత దేవదూషణలు, దేవునికి సంబంధించిన విషయాల్లో దూషణ చేయొద్దు. ఇవన్నీ కూడా హృదయంలో నుండి వస్తాయి కాబట్టి వీటి విషయంలో నువ్వు జాగ్రత్త పరచబడి నీ హృదయాన్ని అపవిత్రపరచబడకుండా పవిత్రంగా నువ్వు ఉంచుకోవాలి. ఎందుకని? నువ్వు వెళ్ళే మార్గము పరిశుద్ధమైనది. నువ్వు అనుసరించే యేసయ్య పరిశుద్ధుడు కనుక ఆ మార్గంలో వెళ్తున్న నీవు కూడా పరిశుద్ధంగా ఉండే ముందుకు సాగాలి, అక్కడికి చేరాలి. పరిశుద్ధులు ఉండే స్థలం అది. పరిశుద్ధుడు అయిన యేసయ్య ఉండే స్థలం. నేను పరిశుద్ధును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అక్కడ ఆ స్థలమే పరిశుద్ధమైనది. అక్కడికి చేరే వాళ్ళంతా కూడా పరిశుద్ధులు. ఆ వెళ్ళే మార్గం కూడా పరిశుద్ధమైనది. మరి నీవు కూడా ఆ రాజ్యంలోకి వెళ్ళాలి. ఆ పరిశుద్ధ రాజ్యము, ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధ బ్రతుకుతూ ఉండాలి. ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడు నిన్ను అపరిశుద్ధపరిచేటువంటి ఇలాంటి క్రియలు, ఇలాంటి ఏవైనా నీలో ఉన్నప్పుడు నువ్వు వాటి నుండి విడుదల పొందుతూ ముందుకు సాగాలి. ప్రియ దేవుని సంగమా, ఆ పరలోక పట్టణము బంగారుమయ పట్టణం, విలువైన పట్టణము. కాబట్టి అంత విలువైన ఆ రాజ్యంలోకి నువ్వు చేరాలి అంటే పరిశుద్ధంగా నువ్వు బ్రతుకుతూ సాక్షిగా ఉంటూ దేవుని యొక్క సన్నిధికి ఆ రాజ్యంలోకి ప్రవేశించాలి. కాబట్టి జాగ్రత్త ప్రియ దేవుని సంగమా. లోకములో పాపము బహు విస్తరిస్తూ ఉంది. దుష్టత్వం పెరిగిపోతున్న దినాల్లో ఉన్నాం. ఎక్కడ మలినం అంటుకోకుండా, ఎక్కడ మలినం అయిపోకుండా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలా. ఎక్కడ అపవాదికి చిక్కుకోకుండా దేన్నైనా ప్రభు కొరకు వదిలిపెట్టే విధంగా నువ్వు ముందుకు సాగాలా. అటువంటి మార్గం గుండా నువ్వు వెళ్ళాలి. ఇబ్బంది ఉండే మార్గం అది, ఇరుకైన మార్గం అది, అయితే పరిశుద్ధమైన మార్గము అది ప్రతి విషయంలో పరిశుద్ధత కలిగి ఉంటారు. నువ్వు అలాంటి లక్షణాలతో దేవుని మాయంపరిచే బిడ్డగా పరిశుద్ధ జీవితం జీవించాలని ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరి అపరిశుద్ధ బ్రతుకులు ఉంటాయి. అందరివి ఒకే రకమైనటువంటి ఉండవు శోధనలు. కాబట్టి ఏ యొక్క విషయంలో అపరిశుద్ధంగా తయారవుతున్నావు నువ్వు? నీ ఇంట్లో అపరిశుద్ధంగా ఉందంటే నువ్వేం చేస్తావు? క్లీన్ చేసుకొని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టు. అలాగే ఆత్మ సంబంధంగా నీ హృదయం అపరిశుద్ధంగా దేనివల్ల అవుతుందో అలాన్ని తీసివేసుకొని శుద్ధి చేసుకొని దేవుడు వచ్చి నివసించేలాగున నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. అట్టి కృప మీకు అందరికీ కూడా కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశ్రయించండి. నీ మార్గము పరిశుద్ధమైనది, నువ్వు ఉండే స్థలము పరిశుద్ధమైనది. అయ్యా నీవు నాయన ఎంతో పరిశుద్ధుడు. నీ పిల్లలు కూడా అలాగ పరిశుద్ధులుగా ఉండాలని కోరుకునే దేవుడు. విశ్వాసులుగా విన్న ప్రతి బిడ్డ పరిశుద్ధంగా బ్రతకాలని తీర్మానంలో నిలబడే కృప, ప్రతిష్టలో నిలబడే కృప దయచేయమని, ఆశీర్వదించమని, బలపరచమని, రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్.